నడుము సన్నని నాజుకు చిన్న ఆగిపోయావి పాడరా పాడు జారుకోరా రంగా ఆగు ఇలారా రారా వీళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా? నువ్వు పెట్టే బాధలు పడలేక. నేనా? ఆడపిల్లల్ని బాధలు పెట్టడమా? అబద్ధం అమ్మా, అన్యాయం అమ్మా. ఒరేయ్, నువ్వు చెరువు గట్టుకెళ్ళావా లేదా? లేదే, ఇక్కడే ఉన్నాను. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. నువ్వా? నిన్ను నేను ఎప్పుడైనా బాధ పెట్టానా? మా అమ్మతో చెప్పాల్సిన అవసరం వచ్చింది. నువ్వు పావు తీసుకొచ్చి నన్ను భయపెట్టలేదు. అమ్మా అమ్మో, పావు అంటే నాకు చచ్చేంత భయమే. దాన్ని పట్టుకుని నిన్ను భయపెట్టడమా? అబద్ధం అమ్మా, కొంత అబద్ధం. నోరు ముయిరా. ఒరేయ్, నువ్వు ఒట్టి ముండి వెతవిరా. చిన్నప్పుడే బతుకున్న పావును పట్టుకున్నావు. ఒరే రంగా, ఏమిట్రా అవతారం? ఆ కర్ర ఏమిటి? కర్ర మీద జోళ్ళు ఏమిట్రా? చిచ్చి, జోళ్ళు కరిచేయమ్మా. అందుకని వాటిని నెత్తి మీద పెట్టి ఊరేగుతారట్రా. ముందు అవతల పారే. అది కాదమ్మా, పారేరా అంటుంటే. అమ్మా అమ్మా, వాళ్ళు చెప్పిందంతా విన్నావు, మరి నేను చెప్పింది కూడా కొంచెం వినమ్మా. విన్నరా? నేను విన్నంటే విన్నావు. వినిపిరాలి. విన్ను వింట నాకు ఇష్టం లేదు, పో. అమ్మా అమ్మా, నీకు దండం పెడతాను, వినమ్మా. చెప్పు. అమ్మా, నేను వీళ్ళని భయపెట్టలేదమ్మా, వాళ్ళు నన్ను ఏడిపించారు. నిజమేనట్రా? నిజమ్మా. నేను చెప్పింది నిజమా కాదా? చెప్పలే. విన్నావు కదమ్మా, చాలా. నేను ఎప్పుడూ వాళ్ళని భయపెట్టలా. ఒరే రంగా, పావురా. చింటు భూమి కూడా పాపయ్య గారికి తక్కనివ్వదు. రంగా, మా నాన్నని ఏమన్నా అన్నావా? మర్యాద దక్కదు. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు, నేను కాదు. మనం తలుచుకున్నామంటే మీ నాన్న పని పైసల. ఇలా గొంతు పిసికి మీ నాన్న గిజగిజ కుట్టుకుంటుంటే, ఇదిగో ధనం, నన్ను కదిపేవా తేనె పట్టుని గుట్టుగా వెళ్ళిపో. నువ్వేపా, ఇది నీ తాతగారి స్థలమేం కాదు. నన్ను ముట్టుకోవడానికి నీ గుండెలు లేవు. లేవు. ఇదిగో ధనం, నాకు చిర్రెచ్చిందా? పెళ్లి పీటల మీద నీ మొగుడు పక్కన కూర్చున్నా నిన్ను ఎత్తుకుపోతా. ఊరుకోవై వసపిట్ట, నన్ను కాదు కదా, నా కాలి గోటిని కూడా ఎత్తలేవు. ఇదే జ్ఞాపకం పెట్టుకో. పెళ్లినాడు నన్ను చూసి పారిపోకూడదు. పారిపోవటానికి నేనే ఇల్లు వదిలి పారిపోయిన తండ్రి కొడుకుని కాదు. అనవసరంగా అడ్డొచ్చావు వదినా, లేకపోతే ఆ ధనం పని అయిపోయేది. వదినా, ఈ వరసతో నన్ను పిలవకు, తెలుసా? అబ్బో, నాకంతా తెలుసులే. మా అన్నయ్య నిన్ను తొందరలోనే పెళ్లి చేసుకుంటాడు. అవునవును, నా కుండ బద్దలు కొట్టావని తెలిస్తే నీ పెళ్లి ఎలాగూ చేస్తాడు. ఒక్క మాట నీకే చెప్పేది, నేను నీకేం వదిని కాదు. ముఖం మీద కోపం, పెదాల మీద నవ్వు, నేనంతా విన్నానులే. ఏమిటి విన్నావు? మీ ఇద్దరు జాతకాలు పురోహితుడికి చూపించారుగా. అంత అబద్ధం. నిజం వదినా, మీ అమ్మ నాన్న మా అన్నయ్య కట్నంగా 2 కుంచాల పొలం కూడా ఇస్తా అన్నారు. మళ్ళీ దాని కొండ బట్టలు కొట్టావరా? రోజు ఒక కొండ తయారు చేసేయడానికి నేనేమన్నా కొమ్మని అనుకున్నావరా? కళ్ళు తిరుగుతారా? మీ అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తారా? అబ్బా, ముందోడు రా నీ ముఖం సంతకల్లా. వీళ్ళు కాలుతున్నారు. ఏమే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఇదిగో, నీ మూలానే ఈ రంగుడు పూర్తిగా చెడిపోతున్నాడు. నిజమే. నువ్వు చాలా మంచిగా అనుకుంటున్నావా? ఏరా, నీకెన్నిసార్లు చెప్పారా మా రాత్రి పరేస్తాలు ఆడదని? ఏం మావయ్య, పరాచికాయలు వదిలితో ఆడక అత్తయ్యతో ఆడతారు ఎక్కడైనా? ఆడతావరా సిగ్గుమాల ఏదవా? ఏదో ఊరికి పెళ్లి మాటలు అనుకున్నావు, అప్పుడే రాదని వదిలి చేసేసాడు. ఊరికే అనుకోవటం ఏంటే, అన్నపూర్ణమ్మ ఒప్పుకుంటేనా? ఒప్పుకుందయ్యా, పెళ్ళి అవ్వాలిగా. పెళ్లి అయిన తర్వాత వదినా అని పిలిస్తే అందం అంటున్నా. అలాగే అనుమందంగానే. ఇదిగో, నేను ఆ రంగడికి బీడి ఇచ్చినట్టు వాళ్ళ అమ్మతోడికి చెప్పుకునేవా, నన్ను చంపేద్ది. కావాల్సింటే నీకు కూడా జరిగే చేరుకొని పెడతానే.
ఎక్కడికి పరిగెత్తున్నా? నన్ను పోనివ్వండి. ఎంత సిగ్గు, నాతో చెప్తానికి చెప్పు. మరి మీ రంగా మరంగా మీ రంగా ఇది మరీ బాగుంది. చెప్పు, వాడేం చేశాడు? ఏమన్నాడంటే? ఏమన్నాడు? నేను చెప్పను. చెప్పకపోతే నా మీద వస్తే చెప్పు. అమ్మ బాబు అమ్మలాడు. అమ్మా 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 కొంచెం తినమ్మా. అమ్మా మా అమ్మ గారు. అమ్మా అమ్మా అన్నయ్య నేను కలిసి అత్తిసరన్నం పచ్చి పులుసు అద్భుతంగా వండాం. కొంచెం తినమ్మా. ఒరేయ్ రాము, ఇట్లారా. ఈ మొండి గాడితో చెప్పు, ఈ జన్మలో వీడితో మాట్లాడని, వీడు వంటిని తిన్నని. అమ్మా 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 నేను భీముణ్ణి, అన్నయ్య నలుడు. మాది నా భీమ పాకం అమ్మా. ఇద్దరు కోడళ్ళు కలిసి ఉండినా ఇంత కమ్ముగా ఉండదు. ఒక్క ముద్ద తినమ్మా. ఒరే రాము, నీకేనా చెప్పేది? ఏంటమ్మా? ముందు చేయమని చెప్పు. ముందు చేయగలరు. ఒరే వీడితో చెప్పు, గింజకు చచ్చినా సరే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఒట్టమ్మా, ఇక ఆడపిల్లల జోలికి చచ్చినా పోను. అవునమ్మా, చచ్చినా పోడమ్మా. అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. తమ్ముని క్షమించమ్మా. క్షమించేయమ్మా. అమ్మా 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 నా మాట వినమ్మా. చాలు చాలేరా, పెద్ద తమ్ముని వెనకేసుకొస్తున్నావు. ఒరే నీ సంగతి మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? పెళ్లి కాకుండానే ఆ రాజుతో సరసరా సిగ్గులేదు. ఎక్కడికి వెళ్ళావురా అంటే ఎందుకు జబ్బు చేసిందమ్మా, జబ్బు చేసిందని వంక పెట్టుకుని. ఇదేంటమ్మా తమ్ముడు మీ బాబు నామే చూపిస్తారా? గాడిది. అమ్మా అవునమ్మా, అన్నయ్య ఒట్టి దొంగ. అమ్మా అన్నయ్య రాధని చెట్టు చాటుకి తీసుకెళ్లి పళ్ళు తినిపిస్తున్నాడమ్మా. పళ్ళు. ఒరే రాము, అమ్మా ఈ గాడితో చెప్పు, నాతో మాట్లాడొద్దని. ఒరే గాడిద, నువ్వు అమ్మతో మాట్లాడు. లే మొక్కలదండ రే మొక్కలదండ. అమ్మా ఇప్పుడైనా ఒక ముద్ద తినమ్మా. నేను తిన్నురా. ఓహో, మీ ఇద్దరి కోసం నేను మాత్రం కడుపు మార్చుకోలేదు. హాయిగా తింటాను. ఒరే ఒరే, నీకు జాలి లేదట? వాడి చేత మోకాలు దండించి నువ్వు మాత్రం మెక్కుతావే. లేచి నువ్వు కూడా మోకాలు దండి వేయా. ఇద్దరు తోడు దొంగలైపోయారు. నన్ను ఊరికే ఏడిపించేస్తున్నారు. మీ బుద్ధి మారకపోతే నేను అన్నమే తిన్ను. అమ్మా నువ్వు అన్నం తినకపోతే సంతోషించావులేండి. ఈ ఒక్క పూటకు మాత్రం ఎంగిలి పడతా. ఒరే రాము, వీడితో చెప్పు నా కోపం ఇంకా తగ్గలేదని. ఈ ఒక్క పూటకే రాజీ. ఒరే తమ్ముడు, ఇది కేవలం ఈ ఒక్క పూట రాజీ మాత్రమే. శాంత, అన్నపూర్ణ వచ్చింది, కాస్త మజ్జిగ పట్టరా అమ్మా. అలాగే నాన్న. ఇప్పుడు వచ్చింది మజ్జిగ కోసం కాదు అన్నయ్య గారు, మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుందామని. సరిగ్గా నా మనసులో ఉన్న మాటే అన్నావు అన్నపూర్ణ. చాలా సంతోషం. మీ అబ్బాయి అంటే నాకెంతో అభిమానం కూడా. అన్నట్టు మరి మీ అబ్బాయి పెళ్లి గురించి మరో రకంగా విన్నాను. ఏమని? అదే గణపతి కూతురు రాజలేదు, ఆ అమ్మాయిని మీ రాముకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఓ, మా పెద్ద అబ్బాయి రాము గురించా? మీరు విన్న మాట నిజమే అన్నయ్య గారు. కానీ ఇప్పుడు నేను వచ్చింది మా రంగ పెళ్లి గురించి. రంగక? అవును అన్నయ్య గారు, మీకు తెలియదు గాని మా రంగడు ఎంతో మంచివాడు. కాకపోతే కాస్త చిలిపి. పెళ్లి అయితే వాడే దారిలో పడతాడు. దారిలో పడతాం కాదు, పెళ్లి చేసుకున్నాక కట్టుకున్న దాన్ని గోదావరిలో తోస్తాడు. అన్నయ్య గారు, రాము ఏమోనని ఎంతో సంతోషపడ్డాను. మీ రంగా సంగతి ఎవరైనా తెలియని వారికి చెప్పమ్మా. చేసేవన్నీ చెడు స్నేహాలే. పేక, దూదం, ధనలక్ష్మిని నానా అలరి చేస్తున్నట్ట.
ఆ బాధ భరించలేక ఆ పాపయ్య మీ రంగాన్ని జైలుకి పంపిస్తానని చెప్పాడు. ఈ సంగతి మీ రంగాకి చెప్పు. అనండి, ఇంకా అనండి, ఎన్నైనా అనండి బాబు. కన్న తండ్రికి దూరమైన బిడ్డలు అంటుంటే వెనక ఈ తల్లికి తప్పుతుందా? ఎన్ని అవమానాలైనా భరించాల్సిందే. పర్వాలేదు అన్నయ్య గారు, పర్వాలేదు. వాడిని మీ అల్లుడిగా ఆదరిస్తారని ఇక్కడికి వచ్చాను. బాగా బుద్ధి చెప్పారు. వస్తా.